హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 1. శశి ఆన్సర్ ఇవ్వకపోవడంతో నీకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇంత పొగరా అని అంటూ కొట్టడానికి చేతిని ముందుకు చాచింది మోనా. ఎందుకో అమర్కి కాల్ చేసిన తర్వాత శశి సిద్ధార్థతో మాట్లాడతాను అని చెప్పినా కానీ తనకి ఎందుకో షూటింగ్ లొకేషన్కి వెళ్ళాలి అనిపించడంతో సిద్ధార్థతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా తనని ఎప్పుడూ కాదు అనడాని నమ్మకంతో అక్కడికి బయలుదేరాడు. కానీ ఇంతలోనే లక్కీ కూడా వస్తాను అని ఏడుస్తూ పిక్కమొహం వేయటంతో చూడలేక తనతో పాటు తీసుకుని బయలుదేరాడు రాజు. కానీ అక్కడ ఎవరినైతే లైఫ్ లో చూసిన వెంటనే వాళ్ళ లైఫ్ లో ఆనందాన్ని మొత్తాన్ని లాగేయాలి అని చూస్తున్నాడో వాళ్ళే అక్కడ ఉంటారని తెలియని రాజు ఎగ్జైట్మెంట్ గా అక్కడ లక్కీతో పాటు ఆ సెట్ కి వచ్చాడు. మరి తనెవరో చూద్దాం. మోనా కోపంతో శశిని కొట్టాలని చేతిని ఎత్తగాని తన హ్యాండ్ శశి వరకు చేరకుండా మధ్యలోనే పట్టుకోవటం, అటువైపుకు చూడగాని అప్పుడే అక్కడికి ఇంతకు ముందు లోపల సిద్ధు స్క్రిప్ట్ ని మర్చిపోవటంతో దాన్ని తీసుకురావటానికి లోపలికి వచ్చి మోనా మాట్లాడిన చెత్త అంతా విని ముందుకు వస్తూ ఉండగానే మోనా శశిని కొట్టడం చూసి ఆ దెబ్బ శశిని చేరకుండా ఆపాడు అమరు. మోనా తన హ్యాండ్ ని అమరు పట్టుకోవటం అతని వైపు శశి వైపుకు కోపంగా చూస్తూ, లీవ్ మై హ్యాండ్ అమర్, లీవ్ మీ. ఈరోజు ఈ అమ్మాయికి ఎవరికెలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేను టీచ్ చేస్తాను అని అంది. అమర్ మోనా చేతిని వదలకుండా మోనా మాట్లాడిన మాటలకి భయంతో బాధ నిండిన కళ్ళతో చూస్తున్న శశిని చూస్తూ తను పూర్తిగా తడిచిపోయి ఉండడంతో, అంటే వాటర్ పోసింది కదా శశి మీద, తడిచిపోయి ఉండడంతో పక్కనున్న రూమ్ వైపుకు ఫింగర్ చూపిస్తూ, వెళ్ళి శశి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తనకి కోపం వస్తే ఇలాని ఏదో ఒకటి మాట్లాడిస్తుంది. అందులోనూ నీకు ఈ మూవీ ఫీల్డ్ గురించి అస్సలు తెలియదు కదా, తనకి ఆ విషయం తెలీదు, అందుకే అలా మాట్లాడింది అంటూ శశికి కనీసం ఆలోచించే అవకాశం లేకుండా పక్కనే ఉన్న రూమ్ లోకి పంపించేశాడు. మోనా అమర్ మాటలకి మరింత కోపంగా లీవ్ మై హ్యాండ్ అమర్ అని అంటూ అరుస్తూ ఉండగానే అమర్ మోనా మాటలకి విసురుగా తన చేతిని పక్కకి విసురు కొడుతూ, నువ్వు టీచ్ చేస్తే తను లెర్న్ చేసే స్టేజ్ లో లేదు మోనా, అండ్ నువ్వు తనని అన్ని మాటలు అనడానికి రీజన్ ఏంటి? తను నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదనా, లేక నీకు దక్కవు అనుకున్నవి తనకి దక్కుతున్నాయి అన్న జల్సీనా అని అన్నాడు తన వైపుకు సూటిగా చూస్తూ అమ్మారు. ఆ మాటకి మోనా అమ్మని కూడా కోపంగా చూస్తూ, సిద్ధుకే అనుకున్నా, నీ సపోర్ట్ కూడా ఉందన్నమాట దానికి. అయినా నువ్వే సిద్ధుని ఇలాంటి వాటి నుండి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తావు కదా అమ్మారు, మరి ఇప్పుడేంటిదంతా అని అంది. అవును, వాడు తప్పు చేస్తే ఆపాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది, బట్ నేనెప్పుడు వాడిని ఆపలేకపోయాను ఏ విషయంలో కూడా. అలాగే ఇప్పుడు వాడంతటా వాడే వాడి లైఫ్కి ఏది ఇంపార్టెంటో, ఏది తనకి లైఫ్ లో ఒక భాగంగా పూర్తిగా తన లైఫ్ లోకి మారిపోతుందో, ఎలాంటి బ్యూటిఫుల్ థింక్ ని వాడు తన లైఫ్ లోకి ఆల్రెడీ తెచ్చేసుకున్నాడు. బట్ ఆ విషయాన్ని వాడు రియలైజ్ అవ్వటమే బ్యాలెన్స్. ఒక్కసారి వాడు రియలైజ్ అయితే ఎవరూ కూడా వాడి హ్యాపీనెస్ ని దూరం చేయలేరు. ఇకపోతే నేనెందుకు వాడి లైఫ్ లో జరుగుతున్న వాటిని దూరం చేయలేదు అని అడగవు కదా మోనా. సిద్ధు లైఫ్ లో ఉన్న ఒక్క ఇంపార్టెన్స్ నేను. అలాంటిది నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే మారనివాడు ఇప్పుడు నా మాట వింటాడు అనుకోవటం నీ మూర్ఖత్వం అవుతుంది. నిజానికి వాడు నా మాటే కాదు, తన విషయంలో వాడు మైండ్ చెప్తున్న దాన్ని ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేశాడు. వాడి మైండ్ కూడా తన హార్ట్ ఏం కోరుకుంటుందో తెలిస్తే వాడిని నువ్వు నేను మాత్రమే కాదు, ఆఖరికి శశి కూడా ఆపలేదు. బికాస్ హీఈస్ అనబుల్ ఫీలింగ్ ఎట్ శశి. ఆ ఫీలింగ్స్ ని ఒకవేళ నువ్వు ఇలా శశిని టీచ్ చేసి ఆపాలని చూస్తే మాత్రం నిన్ను ఎలా ఎందుకు చేసేనా అని ఫీల్ అయ్యేలా చేస్తాడు. సో నువ్వు శశికి ఎంత దూరంగా ఉంటే అది నీ కెరియర్ కి మాత్రమే కాదు, నీ లైఫ్ కూడా చాలా మంచిది. నాకు తెలిసిన అమ్మాయిగా నేను చెప్పాలి అనుకున్నది నీ మంచి కోసమే చెప్పాను. ఇక వినడం వినకపోవటం నీ ఇష్టం అంటూ చెప్పగానే మోనా విసురుగా శశిని ఏమీ చెయ్యలేకపోయాను అన్న కోపంతో అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది కోపంగా. మోనా వెళ్ళిన వైపుకే చూస్తూ, నీకు నువ్వుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనుకుంటున్నావు అని అనుకుంటూ ఉండగానే శశి పక్కనున్న రూమ్ లోని
టవల్తో నీట్ గా తన మీద పడ్డ వాటర్ అంతా తుడుచుకుని బయటకు వచ్చింది. మోనా మాటలకి ఇంకా డల్ గా ఉన్న శశిని చూస్తూ, నువ్వు తన మాటలు పట్టించుకోకమ్మా అని అనగానే, శశి, నిజమే అమర్ సార్, నాకు ఇక్కడ ఏమీ తెలీదు. బట్ తను అభి గురించి నా గురించి అలా ఎలా మాట్లాడుతుంది తప్పుగా, అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని దిగులుగా అనగానే, అమర్, దాని గురించి థింక్ చేసి నీ పీస్ఫుల్లీ దూరం చేసుకోకు, అర్థమైందా? లీవ్ హర్, టేక్ రెస్ట్ అమ్మా అని అంటూ కన్సర్న్ గా చెప్పి బయటకు వచ్చేశాడు అమరు. కానీ సిద్ధార్థ్ని తనని కలిపి ఒక్క మాట తప్పుగా మాట్లాడితేనే ఈ అమ్మాయి ఇంతలా బాధపడుతుంది. అలాంటిది రేపటి రోజున సిద్ధార్థ్ గురించిన నిజాలు తెలిస్తే ఇంత సెన్సిటివ్ అమ్మాయి ఇవన్నీ ఎలా తట్టుకుంటుంది? నీకు మోనా అన్న మాటల వల్ల కలిగిన బాధ కొద్దిగా మాత్రమే, కానీ ఫ్యూచర్ డేస్ లో నీ కోసం ఆ నిజాలన్నీ బయటపడే టైంలో నీకు కలిగే బాధ నరకం శశి, నరకం. మరి దాన్ని తట్టుకుని నువ్వు సిద్ధార్థని చేరుకోగలవా అని అమర్ తనలో తానే అనుకున్నాడు. అప్పటికే అక్కడికి లక్కీతో వచ్చిన రాజ్ని సిద్ధార్థ్ ఎందుకు వచ్చాడో అని అంచనా వేస్తూ, హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్ మిస్టర్ రాజ్ అని అంటూ ఉండగానే రాజ్ కూడా సిద్ధుని ఫ్రెండ్లీగా హక్ చేసుకుంటూ, హౌ ఆర్ యూ సిద్, హౌ యువర్ వర్క్ గోయింగ్ ఆన్ అని అంటూ చేతిలో ఉన్న బాబుని చూడగానే సిద్ధార్థ్, ఫైన్, హాయ్ చామ్ అని అంటూ ఇద్దరు కూడా అప్పుడప్పుడు ఫంక్షన్ పార్టీస్ లో కలవటం వలన ఇక మీట్ అవుతూ ఉండడంతో లక్కీ కూడా సిద్ధార్థని చూడగానే స్మైల్ తో ఐఫై ఇచ్చాడు. ఇంతలో రాజుని సడన్ గా అక్కడ చూస్తూ అమర్ రావటంతో లక్కీని రాజుకి ఇస్తూ రాజు వైపుకు చూసి పక్కనే అంతా రెడీగా ఉన్న షూటింగ్ సెట్ వైపుకి వెళ్ళిపోయాడు. అమర్, డోంట్ థింక్ రాంగ్ రాజ్, నీకు తెలుసు కదా సిద్ధార్థ్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా వర్క్ ని డిస్టర్బ్ చేయడు అని. రాజ్, యా ఐ నో హిమ్, కానీ అతనిలో ఈ క్వాలిటీయే అతన్ని చిన్న ఏజ్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా నిలబెట్టింది అన్నాడు రాజు. సిద్ధార్థ్ డైరెక్ట్ చేస్తున్న తీరుని ఇంప్రెసివ్ గా చూస్తూ అమర్ కూడా రాజ్ మాటలకి చిన్నగా నవ్వి రాజ్ని షూటింగ్ కనిపించేలా ఒక పక్కన కూర్చోబెట్టి తను కూడా సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అమర్. సిద్ధార్థ్ డైరెక్షన్ ని, అతనిలో టాలెంట్ ని చూస్తున్న రాజు తన పక్కనే ఉన్న లక్కీని మర్చిపోయాడు. తండ్రికి ఇంట్రెస్ట్ గా అనిపించింది తనకి అంత ఇంట్రెస్ట్ గా అనిపించకపోవడంతో, చిన్నప్పటి నుండి ఇలాంటి సౌండ్స్ హడావుడి మధ్యనే తను పెరగడంతో తనకి ఎలాంటి భయం లేకుండా చిన్నగా నడుస్తూ పక్కకి వచ్చేశాడు లక్కీ. అందరూ షూటింగ్ టైంలో ఉండడంతో ఎవరు ఆ విషయాన్ని పెద్దగా నోటీస్ చేయలేదు లక్కీ గురించి. మోనా బిహేవియర్ గురించి అమర్ చెప్పినా కానీ తనన్న మాటలకి రేపన్న రోజు నేను అభిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అభి కూడా నేను తన మనీ ఆశించి తనని ప్రేమించాను అనుకుంటాడా ఏంటి అని అనుకోగానే శశి మళ్ళీ తనలో తానే, లేదు లేదు, సిద్ధు ఖచ్చితంగా అలా ఎలా అనుకుంటాడు, తనెవరో ఏంటో నాకు తెలియలేనప్పుడే కదా అభి నా మనసులోకి నా రాముడుగా వచ్చేసింది, మరి అలా ఎలా అనుకుంటాడో నా గురించి అని అనుకుంటూ తన ఆలోచనలతో ఇక ఒక దరికి రాలేక మనసులోనే ఉన్న బాధని ఇంక అలాంటి అనుమానాలతో పెంచుకుని ఇంకక్కడే ఉండలేక బయటకు వచ్చిన తనకి ఎదురుగా కనిపించిన పర్సన్ ని చూసి షాక్ తో అలానే ఉండిపోయింది శశి. కాసేపటికి లక్కీ తన పక్కన లేడు అని రియలైజ్ అయిన రాజు లక్కీ కోసం కంగారుగా వెతుకుతూ ముందుకు రాగానే అక్కడ కనిపించింది చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఒక చిన్నబాబు తన వైపే చూస్తూ ఉండడం చూసి మొదట షూటింగ్ లో ఇంత చిన్నబాబు ఏంటి అని షాక్ అయినా తన కాళ్ళకి ఉన్న షూలేస్ ఊడిపోవడంతో కింద కూర్చుని ముద్దుగా కట్టుకోవడానికి ట్రై చేస్తున్న బాబు చాలా ముద్దుగా కనిపించాడు. ఇక వెంటనే చిన్నగా ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ షూలేస్ ని సరిగ్గా కట్టి పైకి లేపి, ఎవరు నాన్న నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటూ చుట్టూ చూడగానే శశి ఎవరో తెలియకున్నా తనని దగ్గరికి తీసుకున్న తీరు నచ్చడంతో లక్కీ హ్యాపీ స్మైల్ చేస్తూ మై నేమ్ ఈస్ లక్కీ అని అన్నాడు చిన్న చిన్నగా. ఆ మాటలను స్ట్రెస్ చేసి జాగ్రత్తగా పలుకుతూ శశికి ఆ పిల్లాడి బిహేవియర్ మరింతగా నచ్చడంతో అనుకోకుండా 3 years బ్యాక్ పుట్టగానే ఒక చిన్న బాబుని తల్లి కంటే ముందుగా తన చేతుల్లోకి తీసుకోవటం శశికి ఆ క్షణం గుర్తుకు రావటంతో లక్కీ చిక్ మీద కిస్ చేస్తూ, లక్కీ కన్నా ఇక్కడికి ఎలా వచ్చావు అని అంది. వాళ్ళ పేరెంట్స్
లక్కీ కనిపించక కంగారు పడతారు అని తొందరగా వాళ్ళ దగ్గరికి చేర్చాలి అని శశి. నేను ఇక్కడికి మా డాడీతో వచ్చాను అండ్ ఈ జీరో అని అన్నాడు కొద్దిగా ప్రౌడ్ గా స్టైల్ గా హెయిర్ ని పక్కకు నెడుతూ. శశి వాడి మాటలకి బిహేవియర్ కి నవ్వుతూనే సిద్ధార్థ్ మూవీలో యాక్టింగ్ చేస్తున్న హీరో కొడుకు అనుకుని అటుగా వెళ్తున్న మేనేజర్ కి ఎవరైనా ఈ బాబు కోసం వెతికితే ఈ బాబు నా దగ్గర ఉన్నాడని చెప్పండి అని చెప్పి, ఓ అయితే ఇక్కడికి షూటింగ్ చూద్దామని వచ్చావా అని అడుగుతూ ఆ బాబుతో మాట్లాడుతూ ఉండగానే దూరంగా మూవీ లొకేషన్ కోసం అరేంజ్ చేసిన కిడ్స్ టాయ్స్ ఉండటంతో లక్కీ ఎంత చెప్పినా వినకుండా అటు వెళ్ళాలి అని గొడవ చేయటంతో సిద్ధార్థ్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాబుని అటువైపుకు తీసుకెళ్లింది శశి. అక్కడ తనతో కలిసి ఆడుతూ లక్కీని చూస్తూ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ తను కాపాడిన బాబు ఎలా ఉన్నాడో అని దిగులుగా ఆలోచిస్తూ లక్కీతో ఆటలో మునిగిపోయింది. కాసేపటికి లక్కీ తన పక్కన లేడు అని రియలైజ్ అయిన రాజు లక్కీ కోసం కంగారుగా వెతుకుతూ ముందుకు రాగానే అప్పటికే శశి మీద కోపంతో సరిగ్గా యాక్టింగ్ చేయలేకపోవటంతో సిద్ధార్థ్కి ఇంక చిరాగ్గా అనిపించి స్టార్ట్ చేసిన 1 అవర్కే బ్రేక్ ఇచ్చి పక్కకు రాగానే రాజ్ లక్కీ కోసం వెతుకుతూ కనిపించడంతో సిద్ధార్థ్ని గమనించిన అమర్ కూడా రాజ్ దగ్గరికి రాగానే రాజ్ టెన్షన్ పడుతూ విషయం చెప్పడంతో సిద్ధార్థ్ కూడా చుట్టూ చూస్తూ ఉండగానే మేనేజర్ వచ్చి బాబు శశి దగ్గర ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో రాజ్ రిలాక్స్ అవుతూ ఉండగానే అప్పటికే వాళ్ళు వెతుకుతూ శశి ఉన్న వైపుకు రావడంతో అక్కడ కనిపించింది చూస్తూ అలానే ఉండిపోయాడు రాజు. తనతో తప్ప ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వని లక్కీ అలా శశితో నవ్వుతూ ఆడడం చూసి రాజ్కి ఆశ్చర్యంగా అనిపించింది. రాజ్ చూపులు గమనించి అటువైపు చూసిన అమర్ సిద్ధు కూడా లక్కీని ఆడిస్తూ తను కూడా వాడితో కలిసిపోయిన శశిని చిన్న స్మైల్ తో చూశారు. అమర్ రాజ్ వైపుకు చూస్తూ తనే శశిరేఖ, నువ్వు కొరియోగ్రఫీకి అడిగిన అమ్మాయి అని అనగానే రాజ్ డాన్స్ కోసమే కాకుండా లక్కీ అంతలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి రీజన్ అయిన అమ్మాయిని చూడాలి అని శశి కోసం చూశాడు. కానీ శశికి వీళ్ళు బ్యాక్ సైడ్ ఉండడం వలన తన బ్యాక్ కనిపిస్తుంది కానీ తన ఫేస్ కనిపించకపోవడంతో ముందుకు వెళ్దాము అని కదిలారు. అప్పటికే శశి గురించి చెప్తున్న అమర్ వైపుకు కోళ్లు కోడిచ్చి శశి దగ్గరికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇంతలో రాజ్కి కొరియోగ్రాఫర్ విషయం ఏంటి అని డైరెక్టర్ కాల్ చేయడంతో అక్కడ సిగ్నల్ తక్కువగా ఉండటంతో పక్కకు వచ్చేసాడు రాజు. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.